ఈరోజు రెసిపీ పిజ్జా అండి. బట్ చాలా హెల్తీ వేలో చేసిన పిజ్జా. చూసిన తర్వాత మీరే అంటారు చాలా హెల్తీ అని. సో, ఇలాంటివైతే మనము ఒక 2, 3 తిన్నా కూడా ఇబ్బంది ఉండదు. సో, ఇప్పుడు ఈ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో, ఇప్పుడు చూపిస్తున్నట్టు నేను మినపప్పు, పెసరపప్పు, సోయా బీన్స్, రాజ్మా అన్నీ కూడా ఒకటే కొలతలో తీసుకొని కడిగేసి, వాష్ చేసేసి నానబెట్టుకున్నానండి. అట్లీస్ట్ 6 అవర్స్ నానాలి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాననమాట. ఇలా నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్‌లో వేసేసుకొని పేస్ట్ లాగా అదే మన పిండిలాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండినిలో మనము కొంచెం ఉప్పు, పసుపు వేసేసి కలిపేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనము పిజ్జా అన్నాం కాబట్టి పిజ్జా సాస్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ప్యాన్‌లో ఇలా ఆయిల్ వేసేసి సన్నగా చాప్ చేసుకున్న తెల్లవాయి వేసేసి మగ్గించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనము సన్నగా గ్రేట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో, పిజ్జా సాస్‌కి ఇలా సన్నగా ఉంటేనే బావుంటాయండి. ఇప్పుడు గ్రేట్ చేసుకునే మిషన్స్ ఎన్నో వచ్చాయి కదా! సో, దాంట్లో మనము ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసుకుంటే బావుంటుంది. సో, ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత 2 టమాటాల ప్యూరీ వేశానండి నేను. ఒక ఆనియన్‌కి 2 టమాటాల ప్యూరీ అనమాట. సో, ఇలా టమాటా ప్యూరీ కూడా వేసేసి మూత మూసి ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలండి. అలా మగ్గిపోయిన తర్వాత మనము పైనుంచి మిరియాల పొడి అలాగే ఆరిగానో అంటాం కదా! ఆ పిజ్జా సీజనింగ్ అది వేసేసి చిల్లీ ఫ్లేక్స్ అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకొని మూత మూసుకొని మనము ఒక 4 మినిట్స్ మగ్గించుకోవాలండి. కారం పచ్చి స్మెల్ అంతా పోయి కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి. అంతే మనకు ఇప్పుడు పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. సో, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే ప్యాన్‌లో మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టేసి మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని కొంచెము మందంగా వేసుకోవాలన్నమాట. మనం సెట్ దోసకి కొంచెం మందంగా ఎలా వేసుకుంటామో ఇది కూడా అదే థిక్‌నెస్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము పైనుంచి ఆయిల్ వేసేసుకొని మూత మూసుకొని లో టు మీడియంలోనే కాల్చుకోవాలండి దీన్ని. అప్పుడే బాగా మగ్గుతుంది. మళ్ళీ ఫ్లేమ్ పెట్టేస్తే మగ్గినట్టు ఉంటుంది కానీ లోపల పచ్చిగా అనిపిస్తదనమాట. సో, ఇలా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి 4 మినిట్సో, 5 మినిట్సో పెట్టేస్తే ఒక సైడ్ కాలుతుందండి. రెండో సైడ్ ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఎందుకంటే మనం పైనుంచి మళ్ళీ పిజ్జా సాస్ ఇవన్నీ అరేంజ్ చేసి మళ్ళీ ప్రీహీట్ చేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది. సో, ఇప్పుడు మనం తీసేసుకున్న ఈ పిజ్జా బేస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా సాస్‌ని పట్టించేసి అలాగే పైనుంచి మొజరెల్లా చీజ్ వేసుకోవాలండి. నాకైతే ఇలా చీజ్ స్లైసెసే దొరికాయన్నమాట. నేను ఆ స్లైసెస్‌ని చుంచి ఇలా అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాత నేను ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ అనేవి పెట్టుకున్నానండి. మీ దగ్గర ఇంకా స్వీట్ కార్న్ కానీ లేదంటే మీకు నచ్చిన ఏ ఇంగ్రీడియెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ 3 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశాననమాట. అలా అరేంజ్ చేసుకొని మళ్ళీ ప్యాన్ మీద పెట్టేసి మూత మూసేసి మనం వేసిన చీజ్ అంతా కరిగిపోయే వరకు ఉంచాలి. ఇది కూడా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా! మనం వేసుకున్న చీజ్ అంతా కరిగిపోయింది. సో, ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుందనమాట. సో, చూసారు కదా! చాలా యమ్మీగా ఉంది. దీన్ని మనం స్లైసెస్‌గా చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు ఎలాగో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి తరచూ చిరుతిండ్ల కోసం అడుగుతూ ఉంటారు. సో, ఇలా మనము ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్లు ఉంటుంది. బయట దాని గురించి ఆశించకుండా కూడా ఉంటారనమాట. సో, ఇలా ఇంట్లోనే అయితే హెల్తీగా ఉంటది. 1, 2 ఎక్కువ తిన్నా కూడా ఏం కాదనమాట. సో, అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ పిజ్జాని తినచ్చండి. మనం నోరు కట్టేసుకొని ఉండే కంటే కూడా కొంచెం హెల్తీ వేలో ప్రిపేర్ చేసుకుంటే భయపడకుండా మన హెల్త్‌ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. టేస్ట్‌ని కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో, నేను చూపించిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో, నచ్చితే కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ ట్రై చేస్తే కూడా ఎలా వచ్చిందో చెప్పండి. సో, మీరు కూడా ఇది ట్రై చేసి టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో, ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.